నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదు. రౌడీయిజానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు. మనబడి మన భవిష్యత్తుని దశల వారీగా పూర్తి చేస్తాం. ప్రభుత్వ బడిలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు. మంత్రి లోకేష్ వెల్లడి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ అథారిటీ సమావేశం. 40,000 కోట్ల విలువగల నిర్మాణ పనులకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం. పక్కా ప్రణాళికతో రాజధానిని అభివృద్ధి చేస్తాం. 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామన్న మంత్రి నారాయణ. మిర్చి రైతుల్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి. కనీస మద్దతు ధర కల్పించాలన్న ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, మర్రి రాజశేఖర్, చంద్రగిరి యేసురత్నం. నగరంలో పర్యటించిన కమిషనర్ పులి శ్రీనివాసులు. అన్నా క్యాంటీన్ల పరిశీలన, పలు అభివృద్ధి పనులపై సూచన. తన జీవితంలో రాజకీయ కక్షలనేవి ఉండవని సీఎం చంద్రబాబు తెలిపారు. ముఠాల కుమ్ములాటలు ఇక చెల్లవని, రాష్ట్రంలో రౌడీలు ఉండటానికి వీలు లేదని స్పష్టం చేశారు. శాంతి భద్రతలపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. మహిళలపై దాడులు, అత్యాచారాలకు పాల్పడేవారు ఇక నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. శక్తి యాప్ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని, ఆపదలో ఉన్న మహిళలకు ఈ యాప్ రక్షణగా నిలుస్తుందన్నారు. టెక్నాలజీని అన్ని విధాలా సద్వినియోగం చేసుకుంటున్నామని, పోలీసులు నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవన్నారు. మీ నియోజకవర్గాల్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం మీ బాధ్యత. లా అండ్ ఆర్డర్ ని మనం గాని విస్మరిస్తే ప్రజల్లో అశాంతి వస్తే కరెక్ట్ కాదు. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. రాజకీయ ముసుగులో నేరాలు ఘోరాలు చేసి ఎదురుదాడి చేసి తప్పించుకుంటామంటే ఈ ప్రభుత్వంలో సాగనివ్వనని మరొక్కసారి చాలా స్పష్టంగా, ఎవరైనా సరే ఆడబిడ్డల పైన అత్యాచారాలు చేసి తప్పించుకోవాలంటే ఈ ప్రభుత్వంలో వీలు కాదు. అదే చివరి రోజు అవుతుందని మరొక్కసారి హెచ్చరిస్తున్నాను. చాలా కఠినంగా చెప్తున్నా. ఇంకా కొంతమంది అక్కడక్కడ చూస్తున్నారు, ఆకతాయిలున్నారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నివారణకు కూటమి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టిందన్నారు. డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నామని, ఎక్కడ గంజాయి సాగు చేస్తున్నా గుర్తించి వాటిని ధ్వంసం చేస్తున్నట్లు చెప్పారు. గంజాయి సాగుపై యుద్దం చేస్తున్నామని, ఎట్టి పరిస్థితిలోనూ ఆపేది లేదన్నారు. తమ పిల్లలపై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు దృష్టి పెట్టి ఏం చేస్తున్నారో చూడాలని సీఎం సూచించారు. అటవీ భూములను కూడా గత ప్రభుత్వంలో కబ్జా చేశారని, పటిష్ట చట్టం ద్వారా ఇప్పుడు భూ కబ్జాలను అరికట్టనున్నట్లు తెలిపారు. కొంతమంది గంజాయికి అలవాటు పడి, డ్రగ్స్ కి అలవాటు పడి అలాంటి వ్యక్తులు రాత్రి మారిపోతారంటే చాలా సమస్య ఉంటుంది. అడిక్షన్ అయిపోయి ఉంటారని ఇప్పుడు చెప్పాను. అది ఇంకా కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంది. ఏదేమైనా అధ్యక్ష, గంజాయి పైన, డ్రగ్స్ పైన ఉక్కు పాదం మోపాం. ఈగలనే ప్రత్యేక వ్యవస్థ తీసుకొచ్చాం. నేను ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ పిల్లల్ని, మీ కుటుంబ సభ్యుల్ని మీరు కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ కంప్లైంట్ వచ్చినా ఇప్పటికి కూడా ఇక్కడ అన్ని సమస్యల పరిష్కారం చేయగలుగుతున్నాం. కానీ వీళ్ళు చేసినటువంటి ఈ భూ వివాదాలు, ల్యాండ్ రిలేటెడ్ కాన్ఫ్లిక్ట్స్ అయితే భయంకరంగా తయారైనాయి. 22A ఉపయోగించారు, రికార్డ్స్ తారుమారు చేశారు, ప్రభుత్వ భూములు కొట్టేశారు, ఫారెస్ట్ భూములు కొట్టారు. ఇవి మామూలుగా ఫారెస్ట్ భూముల దగ్గరికి ఎవరు పోరు, అలాంటివి కూడా జరిగే పరిస్థితి వచ్చింది. అందుకే ఈ ప్రత్యేక చట్టం కూడా గుజరాత్ లో చాలా బాగా పనిచేసింది. మనబడి మన భవిష్యత్ పనులను దశల వారీగా పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అసెంబ్లీ క్వశ్చన్ అవర్ లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. రాష్ట్రంలో మనబడి మన భవిష్యత్ పథకంలో పేజ్ 1, 2, 3 కింద చేపట్టిన పనులు వివిధ దశల్లో ఉన్నాయని మంత్రి లోకేష్ చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టామని తెలిపారు. గవర్నమెంట్ స్కూల్స్ కు 5 స్టార్ రేటింగ్ తీసుకురావాలంటే 13,524 కోట్లు అవసరం అవుతుందన్నారు. శాసనసభ్యులు ప్రభుత్వ స్కూల్స్ ను దత్తత తీసుకుని CSR ఫండ్స్ ఇతర కార్యక్రమాల ద్వారా చేయాలని సూచించారు.
అధ్యక్ష, ఇప్పుడు వాస్తవంగా అధ్యక్ష అన్ని ప్రభుత్వ పాఠశాలల్ని మనం 5 స్టార్స్ రేటింగ్ తీసుకురావాలి. సుమారుగా ఈ రోజు SSR రేట్ ప్రకారం 13,526 కోట్ల రూపాయలు అవసరం ఉంది అధ్యక్ష. సో ఇదేదో ఒక్క రోజులో చేసేస్తాం, ఒకేసారి అయిపోతుంది అనుకుంటాం, ప్రమాదకరం. చేయలేం అధ్యక్ష. ఒక రోజు అయ్యే పని కాదు. అందరం కలిసికట్టుగా పని చేస్తే ఒక 5 నుంచి 7 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష. ఇక్కడ నేను గౌరవ సభ్యులందరినీ కూడా ఏంటంటే, మనం కూడా ప్రభుత్వ పాఠశాలల్ని దత్తత తీసుకుని లోకల్ CSR నిధులు కానివ్వండి, ఇతర వేరే కార్యక్రమాల ద్వారా నిధులు జతపరిచి ఈ ప్రభుత్వ పాఠశాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రధానంగా ఇంప్రూవ్ చేయాలని గౌరవ సభ్యులందరినీ కోరుతున్నాను. కమిషనర్ పులి శ్రీనివాసులు మిర్చియార్డు దగ్గరలోని అన్నా క్యాంటీన్ ని పరిశీలించి ప్రజలతో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే నాణ్యమైన రుచికరమైన ఆహారం పేదలకు అందుతుందన్నారు. ప్రధానంగా మిర్చియార్డ్ దగ్గరలోని క్యాంటీన్లో పూటకు 500 మందికి పైగా ఆహారం తీసుకుంటున్నారన్నారు. ప్రజలు కూడా ఆహార నాణ్యత, రుచిపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. క్యాంటీన్లకు వస్తున్న పేదవారికి ఎవ్వరికీ ఆహారం అందలేదని, ఫిర్యాదు రాకూడదని, అందుకు తగిన విధంగా ఆహారం సరఫరా జరిగేలా అక్షయపాత్ర సిబ్బంది అందించాలన్నారు. ప్రజలు క్యాంటీన్లో అందే ఆహారంపై తమ అభిప్రాయాలను QR కోడ్ ద్వారా తెలియజేయవచ్చన్నారు. మామూలుగా అయితే ఇప్పుడు ఇక్కడ 5 రూపాయలు కదా, అదే ఐటమ్స్ మామూలు ప్యాకెట్ ఇక్కడ ఐటమ్స్ ఎలా ఉన్నాయి, ఏమన్నా కొత్త ఐటమ్స్ ఏమన్నా చేస్తే బాగుంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన CRDA అథారిటీ సమావేశం జరిగింది. అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, CS విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దాదాపు 70 పనులకు సంబంధించిన 40,000 కోట్ల విలువైన నిర్మాణ పనులకు CRDA అథారిటీ ఆమోదం తెలిపింది. పక్కా ప్రణాళికతో రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతుందని మంత్రి నారాయణ తెలిపారు. అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. గత 5 ఏళ్లలో రాజధాని నిర్మాణ పనులను కక్షతో వైసీపీ ప్రభుత్వం నిలిపివేయడం వల్ల కాంట్రాక్టర్లు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టెక్నికల్ గా అన్ని సమస్యలను పరిష్కరించుకుంటూ రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. మొత్తం 73 వర్క్స్కి యాక్చువల్గా అథారిటీలో అప్రూవల్ తీసుకోవడం జరిగింది. 48,012 కోట్లు. 73 వర్క్స్కి గత అథారిటీలో క్యాబినెట్లో 48,012 కోట్లకి యాక్చువల్గా అప్రూవ్ తీసుకున్నాం. దాంట్లో యాక్చువల్గా 59 టెండర్లు యాక్చువల్గా నిన్నటికి ఓపెన్ చేశారు. దానికి 37,702.15 కోట్లు. 31 సంస్థలకి యాక్చువల్గా ల్యాండ్స్ 2014-19 ఏదైతే అలాట్ చేసినామో వాటిల్లో 31 సంస్థలకి యాక్సెప్ట్ చేశారు. అమరావతి క్యాపిటల్ సిటీ ఇట్ ఈజ్ ఏ సెల్ఫ్ సఫిషియెంట్, అంటే దీనికి కావలసిన ఈ కన్స్ట్రక్షన్కి అయ్యే డబ్బు ఒక్క పైసా కూడా ప్రజల ట్యాక్సుల నుంచి ఖర్చు పెట్టము అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. 100కి 100 రూపాయలు జరిగేది అదే. అమరావతి క్యాపిటల్ సిటీలో అయ్యే కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఈ 64,000 కోట్ల రూపాయలు, 4,000 ఎకరాల ల్యాండ్ యాక్చువల్గా డెవలప్డ్ ల్యాండ్, అంటే స్క్వేర్ యార్డ్స్లో మిగిలిన ల్యాండ్ ఉంటుంది. ఆ ల్యాండ్ని యాక్చువల్గా మార్టిగేజ్ చేయటం వల్ల, ఆక్షనైజ్ అమ్మటం వల్ల, ఇలా రకరకాల మార్గాల్లో దాని నుంచి వచ్చే ఇన్కమ్తోనే ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ కట్టబోయేది. తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ ఇంటి వద్ద అగ్ని ప్రమాదం జరగటం అనుమానాలకు తావిస్తుందని మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర ఆరోపించారు. గత ప్రభుత్వంలో జరిగిన మద్యం పాలసీ అవకతవకలపై సిట్యుయేషన్ రోజు సాయంత్రమే అగ్ని ప్రమాదం జరగడంపై మంత్రులు మాట్లాడారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ అడిగితే ఇప్పటి వరకు మాజీ సీఎం కార్యాలయం నుంచి స్పందన లేదన్నారు. ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది. ఎందుకంటే డిస్టరీస్ లో జరిగినటువంటి ఆనాడు మరి ఏ పరిస్థితుల్లో వాళ్ళు కొంతమందిని బలవంతంగా లాక్కుని పనికిరాని బ్రాండ్స్ అధ్యక్ష 29 బ్రాండ్లు మనం వచ్చాక రద్దు చేశాం.
ఇవాళ మొత్తం 350 బ్రాండ్స్ దగ్గర 300 పైన బ్రాండ్స్ ఇవాళ రాష్ట్రం అవైలబిలిటీ చేయగలిగాం. ఇవాళ ఈ క్యాష్ పేమెంట్స్ కూడా గతంలో ఎవరైనా వెళ్ళి మేము డిజిటల్ పేమెంట్ చేస్తామంటే లేదు క్యాష్ ఇవ్వండి అని చెప్పి వసూలు చేసుకున్నది దాదాపు 99,000 కోట్ల రూపాయలు ఓన్లీ క్యాష్ జరిగిందనేది మరి దాని మీద కూడా ఇప్పుడు సిబిసిఐడి ఎంక్వైరీ కూడా జరుగుతుంది అధ్యక్ష. అదే కాకుండా మొన్న ఒక సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ సిట్ ద్వారా మధ్యలో జరిగినటువంటి ఏదైతే కేసు కింద అని చెప్పి కలెక్ట్ చేశారనేది కొంత ఇన్ఫర్మేషన్ కొంత తెలియటం వల్ల సిట్ వేసిన జరిగింది అధ్యక్ష. సిట్ వేసిన సాయంత్రానికి తాడేపల్లి ప్యాలెస్ లో మొత్తం తగలబెట్టేశారు అధ్యక్ష. ఫైల్స్ అన్ని కూడా తగలబెట్టేశారు అధ్యక్ష. అంటే ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యున్నారు, ఎంత పెద్దలు ఇన్వాల్వ్ అయ్యారన్నారు దానికి ఇదే ఒక నిదర్శనం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. మైను శాండ్ ఆ రోజు ఫైళ్లు తగలబడ్డాయి. వెంటనే ప్రభుత్వం అప్రమత్తమై అక్కడికి వెళ్లి ప్రభుత్వ సీసీ కెమెరాలు ఏవి ఉన్నాయో చూసి మొత్తం వెరిఫై చేశారు. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో కొంత సమాచారమే వచ్చింది. మా ఆఫీసర్స్ ఒక లేఖ రాసి మా దగ్గర కొంతే సమాచారం ఉంది, మీ దగ్గర కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి అని 3-4 సార్లు అడిగితే బాధ్యత కలిగినటువంటి వ్యక్తులైతే కనీసం ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఏం జరిగిందో బయటికి చెప్పాలని ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులైతే ఇగో మా దగ్గర కూడా ఈ సమాచారం ఉంది, దీన్ని కూడా మీరు తీసుకొని 2 క్లబ్స్ చేసి ఎవడు తప్పు చేశాడో వాడిని శిక్షించండి అని చెప్పాలి అధ్యక్ష. కానీ బాధ్యత రాహిత్యంగా ఇవ్వకుండా మళ్ళీ ఎదురుదాడు అధ్యక్ష. మా నాయకుడిని హతమార్చేయాలని, మా నాయకుడిని దాడి చేయాలని చాలా మంది ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మళ్ళీ తిరిగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి అయితే ఏమనాలి? మిర్చి రైతుల్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, మర్రి రాజశేఖర్, చంద్రగిరి యేసురత్నం కోరారు. శాసన మండలిలో ఎమ్మెల్సీలు మాట్లాడారు. కనీస మద్దతు ధర లేక మిర్చి రైతులు ఆందోళనలో ఉన్నారని చెప్పారు. మద్దతు ధరకు అదనంగా ప్రభుత్వం 1,000 రూపాయలైనా ఇచ్చి రైతులకు అండగా నిలవాలని సూచించారు. పెదకూరుపాడు, ఫిరంగిపురం, క్రోసూరు ప్రాంతాల్లో నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోతున్నారని, దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పెదకూరపాడు, క్రోసూరు, ఫిరంగిపురం నేను ఏరియాలతో సహా చెప్తున్నాను అధ్యక్ష. అక్కడ ఈ నకిలీ విత్తనాల వల్ల రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోయింది ఈ సంవత్సరంలోనే. మరి దానికి సంబంధించి మంత్రి గారు వారి అధికారుల ద్వారా ఎంక్వైరీ చేయించి తగిన చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుతున్నాను. ఏరియాస్ కూడా చెప్తున్నా అధ్యక్ష, పెదకూరపాడు, క్రోసూరు, ఫిరంగిపురం. ఏదైతే కల్తీ విత్తనాలు అధ్యక్ష నేను చెప్పడం అతిశయోక్తి కాదు కానీ అధ్యక్ష 19లో మరి రైతు భరోసా కేంద్రాలు వచ్చిన తర్వాత అధ్యక్ష భూమిలో నత్రజని వేయాలా, జింక్ వేయాలా అనే దగ్గర నుంచి మంచి విత్తనాలు ప్రభుత్వం ఇచ్చేసి మంచి విత్తనాలు ఇచ్చేసి మంచి పంట పండే విధంగా సహాయం చేసి పండిన పంట కూడా మంచి ధర వచ్చే విత్తనాలు అధ్యక్ష. ప్రైవేటు వ్యాపారస్తులు ఇచ్చేటువంటి విత్తనాలు 10 గ్రాములు వచ్చి 900 నుంచి 1000 రూపాయలు ఉంటుంది. అట్లాంటి 10 గ్రాముల్ని 10 నుంచి 12 ప్యాకెట్లు తీసుకోవాలి. అక్కడ 12,000 రూపాయలు విత్తనాలకు ఖర్చు అవుతా ఉంది. ఆ 12,000 తీసుకెళ్లి ఈ విత్తనాలని నారు పోసి పెంచేవాడు ఉంటాడు ఒకడు, వాడికి ఇస్తే వాడు పెంచి ఇచ్చినందుకు 7 నుంచి 8,000 రూపాయలు కలెక్ట్ చేస్తాడు. మరి దాన్ని పెంచిన తర్వాత తీసుకొచ్చి నాటడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చి విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడాలని సిపిఎం నాయకులు హనుమంతరావు ధ్వజమెత్తారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నేతలు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. 900 మంది విశాఖ స్టీల్ ఉద్యోగులను వీఆర్ఎస్ పేరుతో తొలగించారని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు మార్చి 14న లార్జ్ సెంటర్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణరావు, కె కోటయ్య, ఎం రవికుమార్, శ్రీనివాసరావు, బి ముత్యాలరావు, అంజుబాబు తదితరులు పాల్గొన్నారు. దేనికి సరిపోతుందని చెప్పి చెబుతున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే వీఆర్ఎస్కి 12 కోట్లు ప్రకటించేవాళ్ళు కాదు. గత నెలలో
900 మంది కాంట్రాక్ట్ కార్మికులు తీసేశారు. ఇంకా 2 దశల్లో 3 దశల్లో మిగతా వాళ్ళు కూడా తీసేయడానికి రంగం సిద్ధమైంది. అదేవిధంగా ఇవాళ బ్లాస్ట్ ఫర్నిచర్ 3 ఉంటే ఒకటే పనిచేస్తూ ఉన్నాయి. కుమారస్వామి గారు 2గా ప్రారంభిస్తామని చెప్పారు, ఇంతవరకు అది ప్రారంభించలేదు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ స్టీల్ ప్లాంట్ని కుట్ర ప్రైవేటీకరణ చేసే కుట్రలోనే ఉన్నారు. రేపు 14వ తారీఖున 11 గంటలకు లాడ్జ్ సెంటర్ నిరసన కార్యక్రమం ఉంది. కాబట్టి ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరూ, కార్మికులు, కార్మిక సంఘాలు అందరూ కూడా కలిసి జయప్రదం చేయాలని మీ ద్వారా మనం చేస్తా ఉన్నాం. మరోపక్క కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి 5 నెలల నుంచి వేతనాలు ఇవ్వనటువంటి పరిస్థితుంది. కాబట్టి కార్మికులకి, ఉద్యోగులకి పూర్తి స్థాయిలో వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తూ మీరు పరిశ్రమను ఏ విధంగా పరిరక్షిస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రెండోది, ఈరోజు సొంత గనులు ఇవ్వటం కోసం మేము పాటుపడతామని చెప్పేసి అన్నారు. ఇక్కడ విశాఖ ఉక్కుకు తప్ప మిగతా అన్ని చోట్ల సొంత గనులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి చర్యలు మీరు తీసుకుంటున్నారని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి విశాఖ ఉక్కు పరిరక్షించాలంటే ఖచ్చితంగా సొంత గనులు కేటాయించాలా. ఏదైతే ఉద్యోగులు ఉన్నారో వారందరూ కూడా వేతనాలు ఇవ్వడంతో పాటు ఖాళీలైనటువంటి పోస్టులన్నీ కూడా భర్తీ చేయడంతో పాటు చర్యలు చేపట్టాలా. కూటమి ప్రభుత్వం పట్టణ పేదలకు 2 సెంట్లు, పల్లె పేదలకు 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తామని నిలువున మోసం చేసిందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మండిపడ్డారు. కొత్తపేట మల్లలింగం భవన్లో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడారు. నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇస్తామంటే నమ్మి గెలిపించారని గుర్తు చేశారు. దెబ్బతింటున్న రైతాంగానికి 20,000 ముందస్తు సాయం అందిస్తానని మాట తప్పారని మండిపడ్డారు. తక్షణమే సీఎం చంద్రబాబు రైతులకు 20,000 పంట సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గని, వలి, జంగాల చైతన్య, కొల్లి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దెబ్బతింటున్నటువంటి రైతాంగానికి 20,000 రూపాయలు ముందస్తు పెట్టుబడి సాయం చేస్తానని చెప్పాడు. రైతులు ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నప్పటికీ ఈనాటికి కూడా ప్రభుత్వం వైపు నుంచి కనీస స్పందన లేకపోవడం స్పష్టంగా కనపడుతూ ఉన్నది. అందుకనే చంద్రబాబు గారు చెప్పిన హామీ ప్రకారం 20,000 తక్షణమే రైతులకి ఇవ్వాలి. అలాగే మిర్చి పండించినటువంటి రైతులకి గిట్టుబాటు ధర 25,000 రూపాయలకి పెంచాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కమిషనర్ పులి శ్రీనివాసులు తమ రోజువారీ పర్యటనలో భాగంగా జీఎంసీ వెహికల్ షెడ్, సంగడిగుంట, కొత్తపేట, రైల్పేటలోని పలు ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్యం, అభివృద్ది పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య పనుల్లో మెరుగుదల ఉండాలని, ఇప్పటికే ప్రజారోగ్య విభాగం పటిష్టతకు ప్రణాళికాబద్దమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. డివిజన్ల వారీగా వాహనాలు, పుష్కార్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయని, ఎక్కడా పారిశుద్ధ్య పనుల్లో ఫిర్యాదులు రావడానికి వీల్లేదన్నారు. అనంతరం సంగడిగుంట, కొత్తపేట, రైలుపేటల్లో పారిశుద్ధ్య పనులను తనిఖీ చేసి మైక్రో ప్యాకెట్స్, ఇంటింటి చెత్త సేకరణ 100% జరగాలన్నారు. జీటీ రోడ్లో స్వీపింగ్ మిషన్ల పనితీరు పరిశీలించి మెయిన్ రోడ్ల డివైడర్ల పక్కన పరిశుభ్రంగా ఉండేలా ప్రతిరోజు స్వీపింగ్ జరగాలన్నారు. సూపర్వైజర్ పేరుతోటి వర్క్ ఎగ్గొట్టి ఎవరు కూడా మీతో ఉండటానికి వీల్లేదు. ఇది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ర్యాండమ్గా కొన్ని డివిజన్స్ నేను విజిట్ చేయబోతున్నాను. చేసిన తర్వాత సూపర్వైజర్లు అనే వాళ్ళకి కనిపెట్టడం మాత్రం ఉంటుంది. ఇక 3వ అంశము ఈ సెక్రటరీస్ కూడా ఎవరైనా సరే 5:30 to 10:30 లేదా 11 పని అయిపోయేంత వరకు వీళ్ళు ఉన్నారా లేదా ఒకసారి వాచ్ చేసుకోండి. సెయింట్ జోసెఫ్ చర్చిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పలువురు మహిళలను సన్మానించారు. సెయింట్ జోసెఫ్ చర్చిలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలో బిషప్ చిన్నాబత్తిని భాగ్యయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలని సూచించారు. అందరూ సమిష్టిగా కృషి చేసి అభివృద్ది సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఎం లీలాకుమారి, జేఎంజే మేరీకుమారి మహిళలు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈనాడు మేము కొనియాడుతూ ఉన్నటువంటి ఈ సందర్భంలో మరి ఇక్కడ ప్రతి విచారణ నుండి ఎంతోమంది మహిళలు ఇక్కడికి రావడం, సమావేశం కావడం అనేటువంటిది జరిగింది. మరి వాళ్ళందరూ కూడా ఈనాడు మరి ఈ సంవత్సరము యాక్సలరేట్
యాక్షన్ అన్నటువంటి దాని మీద ధ్యానం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి పనులు మరి సాధించలేనటువంటి విషయాల్లో ఇంకా ఎక్కువగా చొరవ తీసుకోవాలి, ఎక్కువగా వారు శక్తిని మరి యుక్తిని ఉపయోగించి ముందుకు వెళ్ళాలి, మరి వాళ్ళ యొక్క పనితనాల్లో ఇంకా ఎక్కువగా చురుకుగా పనిచేయాలి అన్నటువంటి దానిని తెలియజేయడం జరిగింది. జొన్నలగడ్డ రూరల్లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మోటివేషనల్ స్పీచ్ తో పాటు పరీక్షలకు అవసరమయ్యే ఎగ్జామినేషన్ కిట్స్ పంపిణీ కార్యక్రమం వర్స్టైల్ సర్వీసెస్ ట్రస్ట్ మరియు శ్రీకృష్ణ అకాడమీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ పాసం శ్రీకృష్ణ దేవరాయ యాదవ్ మాట్లాడుతూ, నిన్న నుంచి నేర్చుకో, నేటి నుంచి జీవించు, రేపటి గురించి ఆశించు, జీవితమనే యుద్దంలో గెలవడానికి ధైర్యాన్ని మించిన ఆయుధం లేదు, చీమను చూసి క్రమశిక్షణ, భూమిని చూసి ఓర్పును ప్రతి ఒక్క విద్యార్థి నేర్చుకోవాలని అన్నారు. ట్రస్ట్ సభ్యులు పాసం సర్దార్ అభినంద్ యాదవ్ మాట్లాడుతూ, విద్య మనుగడ కోసం మాత్రమే కాకుండా అవగాహనను పెంపొందించే సాధనం కావాలని అన్నారు. విద్యార్థులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా మంచి మార్కులు సాధిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుర్రా శ్రీనివాస్ యాదవ్ మరియు కోనంకి మురళీకృష్ణ యాదవ్, ట్రస్ట్ వాలంటీర్స్ అనంగి కృష్ణతేజ యాదవ్, ఉమేష్ చంద్ర, సత్య, వినాయక్ మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఏం చేస్తారు, ఆత్రం తొందరగా రాసేయాలి, ఈ క్వశ్చన్ బాగా వచ్చు, దున్నేస్తాం అని ఏం చేస్తారు, ఆత్రంతో క్వశ్చన్ నెంబర్ 1 వేస్తారు. కాబట్టి మీరందరూ కూడా అలర్ట్గా ఉండాలి. ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రతి క్వశ్చన్ నెంబర్ బాగా రాస్తున్నా లేదా అలర్ట్గా ఉండాలి. తర్వాత లాస్ట్ ఎక్కడ వచ్చేసరికి మనకి ఎగ్జామ్స్ జరిగినాయి. ఎగ్జామ్స్ జరిగిన తర్వాత ఒక 20-25 రోజులకు రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత అనుకుంటా ఉంటాం, అదేంటి నాకు 500 రావాలి కదా, 450 వచ్చినాయి ఏంటి. సో ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మీ యొక్క విలువ అలాగే ఉండాలని కోరుకుంటా ఉన్నా. ఒక మంచి కూతురులా, ఒక మంచి కొడుకులా, ఒక మంచి ఫ్రెండులా, అదేవిధంగా ఒక మంచి అన్నల, ఒక మంచి తమ్ముడులా, ఒక మంచి అక్కల, ఒక మంచి చెల్లిలా, మీ మేడమ్స్కి, మీ సార్లకి అందరికీ కూడా ఒక మంచి విద్యార్థిలా, బెస్ట్ టీచర్ లాగా మీరందరూ కూడా ఉండాలని, ఏ పరిస్థితుల్లో కూడా గొర్రెలు, మేకల అభివృద్ది, పెంపకందారుల సంక్షేమం కోసం రాష్ట్ర బడ్జెట్లో 2500 కోట్లు కేటాయించాలంటూ గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం ఆధ్వర్యంలో గుంటూరులో ధర్నా నిర్వహించారు. కొత్తపేటలోని ఆంధ్రప్రదేశ్ గొర్రెలు, మేకల అభివృద్ది సహకార సమాఖ్య కార్యాలయం ఎదుట గొర్రెలు, మేకలు పెంపకందారుల సంఘం నాయకులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రామాంజనేయులు మాట్లాడుతూ, గొర్రెలు, మేకల పెంపకందారులకు 5 లక్షల రుణం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సంవత్సరానికి 4 సార్లు నట్టల నివారణ మందులు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు. అత్యంత భూమి లేనటువంటి నిరుపేదలుగా ఉన్నటువంటి గొర్రెల, మేకల పెంపకందారులు ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. సాధారణ గొర్రెల, మేకల పెంపకందారులకి కావలసినటువంటి సబ్సిడీ రుణాలు ప్రతి గొర్రెల, మేకల పెంపకందారునికి 5 లక్షల రూపాయలు రుణాలు మంజూరు చేసినట్లయితే వారి జీవన ఉపాధి బాగుపడుతుంది. అందుకే ఈ సందర్భంగా ఈ సమస్యలన్నిటి కూడా సమగ్రంగా ప్రభుత్వ దృష్టికి తీసుకుని రావడానికే ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. అందుకే ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మరి రేపు రాష్ట్ర బడ్జెట్ ముగింపు సమావేశాల సందర్భంగా జరిగినటువంటి అన్యాయాన్ని, గొర్రెల, మేకల పెంపకందారుల సంక్షేమం కోసం అధిక నిధులు కేటాయించాలి, కనీసం 2500 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మా సంఘం తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆశా కార్యకర్త సామ్రాజ్యం రాజకీయాల్లో తిరుగుతూ గ్రామస్తుల్ని పట్టించుకోవడం లేదని డిమాండ్ హెచ్ఓ రవికి ఉంగుటూరు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. అమరావతి మండలం ఉంగుటూరు ఆశా వర్కర్ సామ్రాజ్యంపై వచ్చిన ఫిర్యాదులపై అత్తలూరు పీహెచ్సీలో డీఎంహెచ్ఓ విచారణ చేపట్టారు. విధి నిర్వహణలో అలసత్వం వహించిందని వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేస్తున్నామని డీఎంహెచ్ఓ రవి తెలిపారు. విచారణ వివరాలను కలెక్టర్కు పంపుతామని అన్నారు. ఈరోజు ఈ ఉంగుటూరు ఏఎన్ఎం మీద ఊర్లో ఉన్న వాళ్ళు కంప్లైంట్లు పెట్టున్నారు. ఆల్రెడీ
సో ఈ కంప్లైంట్ నిమిత్తం ఈరోజు నేను ఎంక్వైరీకి వచ్చాను. ఆ ఉంగుటూరు గ్రామస్తులు వచ్చారు, ఆ ఏఎన్ఎం గారు, అక్కడ మా మెడికల్ స్టాఫ్ వచ్చారు. సో వాళ్ళందరి కాడి నుంచి ఈ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇన్ రైటింగ్ వాళ్ళందరి కాడి నుంచి తీసుకున్నాను. సో ఈ రిపోర్ట్ని నేను కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తాను 2-3 రోజుల్లో. తర్వాత కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఏం చేయాలి అన్నదాన్ని వారి ఆదేశాల మేరకు జరుగుతుంది. భారతదేశ సమాజంలో అస్పృశ్యులకు విద్య నేర్పిన తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే అని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి సందర్భంగా వీసీకే పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కె జయసుధ ఆధ్వర్యంలో అరండల్పేటలోని అమరావతి బుక్ హౌస్లో సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి సీనియర్ న్యాయవాది వైకే పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి కవి, జర్నలిస్ట్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డొక్కా మాణిక్యవర ప్రసాద్ మాట్లాడుతూ భారతదేశంలోని కుల సమాజం కారణంగా చదువులకు దూరమైన అస్పృశ్యులకు అగ్రవర్ణ సమాజాన్ని ఎదిరించి ధైర్యంగా చదువు చెప్పిన వీర వనిత సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. దీంతో ఆమెపై వేధింపులకు, భౌతిక దాడులకు పూనుకున్నారని అన్నారు. పాఠశాలకు నడిచే దారిలో ఆమెపై బురద చల్లడం, రాళ్లు విసరడం, అసభ్య పదజాలాన్ని వాడడం వంటివి చేసేవారని వివరించారు. అగ్రవర్ణాల దాడిలో బురదతో మలినమైన చీరను పాఠశాలకు వెళ్లిన తర్వాత మళ్లీ మరొక చీర ధరించి చదువులు చెప్పేవారని వివరించారు. కార్యక్రమంలో బీసీ నాయకులు పివి రమణయ్య, సుబ్రహ్మణ్యం, ఆర్టీఐ యాక్టివిస్ట్ ప్రశాంతి, రాయపూడి మర్యాదాస్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదు. రౌడీయిజానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు. మనబడి మన భవిష్యత్తుని దశల వారీగా పూర్తి చేస్తాం. ప్రభుత్వ బడిలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు. మంత్రి లోకేష్ వెల్లడి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ అథారిటీ సమావేశం. 40,000 కోట్ల విలువగల నిర్మాణ పనులకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం. పక్కా ప్రణాళికతో రాజధానిని అభివృద్ధి చేస్తాం. 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామన్న మంత్రి నారాయణ. మిర్చి రైతుల్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి. కనీస మద్దతు ధర కల్పించాలన్న ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, మర్రి రాజశేఖర్, చంద్రగిరి యేసురత్నం. నగరంలో పర్యటించిన కమిషనర్ పులి శ్రీనివాసులు. అన్నా క్యాంటీన్ల పరిశీలన, పలు అభివృద్ధి పనులపై సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.